మీ జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ బయట కాదేమో, మీ లోపలే పరిష్కారం దాగి ఉంది. మీరు దేనిని మళ్లీ మళ్లీ అనుభవిస్తున్నారో, ఫీల్ అవుతున్నారో అదే మీ సబ్కాన్షియస్లోని ప్యాటర్న్ కావచ్చు. కానీ గుడ్ న్యూస్ ఏమిటంటే ఇది చేంజ్ చేసుకోవచ్చు. ఈ రోజు మనం తెలుసుకోబోయే విషయాలు మీ జీవితాన్ని లోపల నుంచి మార్చగలవు. ఇది విజ్ఞానం ప్లస్ ఆధ్యాత్మికత కలయిక. ఇది మీరు సొంతంగా ప్రయోగించగల మార్గం. మీ సబ్కాన్షియస్ మైండ్ను మీరు కొత్తగా ట్రైన్ చేయొచ్చు, రీప్రోగ్రామ్ చేయొచ్చు. చేతిలో ఉన్న పరికరంలాగా, కానీ ఇది లోపల ఉంది. మనం ఏదైనా మెషీన్లో ఓల్డ్ కోడ్ని తీసేసి కొత్త కోడ్ పెడతామో అలానే మన సబ్కాన్షియస్లో ఉన్న బిలీఫ్ సిస్టమ్స్ను, నమ్మకాలను కూడా మార్చచ్చు. కానీ ఇది ఒక్కసారిగా జరగదు. ఇది రెపిటేషన్తో జరుగుతుంది, ఎమోషన్తో జరుగుతుంది. మన సబ్కాన్షియస్ విన్నదాన్ని కాకుండా ఫీల్ అయిన దాన్ని గుర్తుంచుకుంటుంది. అందుకు పవర్ఫుల్ రీప్రోగ్రామింగ్ టూల్స్ ఇవే: విజువలైజేషన్, అఫర్మేషన్స్, గ్రాటిట్యూడ్, మెడిటేషన్, హిప్నోసిస్, జర్నలింగ్. విజువలైజేషన్ అంటే మన లక్ష్యాన్ని కళ్ల ముందే స్పష్టంగా చూడటం. ఒక పేషెంట్ తన చెయ్యి పాడైపోయిందని నమ్మాడు. అతనికి కొంత హిప్నాటిక్ విజువలైజేషన్ థెరపీ ఇచ్చారు. కొన్ని రోజుల్లో అతను తన చేతిని మళ్లీ కదిలించాడు. కళ్ళు మూసుకుని మీరు ఆల్రెడీ సాధించినట్లు విజువలైజ్ చేయండి. అది ఎమోషన్తో చేస్తే మీ సబ్కాన్షియస్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. డైలీ పాజిటివ్ అఫర్మేషన్స్ మనకు కావలసిన గుర్తింపుని రీఇన్ఫోర్స్ చేస్తాయి. ఉదాహరణకి, నేను శాంతంగా ఉన్నాను, నాకు యూనివర్స్తో అలైన్మెంట్ ఉంది, నేను ఆరోగ్యంగా, సంపన్నంగా, సంతోషంగా ఉన్నాను. జర్నలింగ్తో మన లిమిటింగ్ బిలీఫ్స్ని గుర్తించి వాటికి పాజిటివ్ రీప్లేస్మెంట్స్ రాయొచ్చు. ఒక యువతి ఎప్పుడూ అనుకునేది నేను ఎవరిని ఇన్స్పైర్ చేయలేను అని. చిన్నప్పుడు ఆమెకు ఎప్పుడు నీవేమీ చెయ్యలేవు అన్న మాటలే వినిపించేవి. కానీ ఒకరోజు ఆమె తన భయాలను రాసి జర్నలింగ్ మొదలుపెట్టింది. తన నెగటివ్ నమ్మకాలను గుర్తించి పాజిటివ్ అఫర్మేషన్స్తో రీప్లేస్ చేసుకుంది. 1 సంవత్సరంలోగా ఆమె టెడెక్స్ స్పీకర్ అయ్యింది. ఇది మాయ కాదు, ఇది పవర్ ఆఫ్ ఇన్నర్ ప్రోగ్రామింగ్. మీ సబ్కాన్షియస్ ఒక భయంతో నిండిన స్థలం కాదు, అది ఒక గార్డెన్ లాంటిది. మీరు ఏ విత్తనాలు వేస్తారో అవే మొలుస్తాయి. పార్ట్ 3లో థాట్ టు రియాలిటీ కనెక్షన్ గురించి, మేనిఫెస్టేషన్ సైంటిఫిక్గా ఎలా వర్క్ చేస్తుందో స్పిరిచువల్ డెప్త్తో తెలుసుకుందాం. మీ ఎక్స్పీరియన్సెస్ వెనుక లాజిక్ ఏమిటి, మీ రియాలిటీని డిజైన్ చేయడం ఎలా? జాయిన్ us ఇన్ పార్ట్ 3. మీ ఆలోచన ఒక నక్షత్రంలా కనిపించదు, కానీ దాని శక్తి బ్రహ్మాండాన్ని స్పర్శించగలదు. మీరు ఆలోచించినదే మీరు చూస్తారు, మీరు విశ్వసించినదే మీరు అనుభవిస్తారు. అంటే మీరు ఏదైతే నమ్ముతారో అదే మీరు ఫీల్ అవుతారు. ఈ రోజు మనం తెలుసుకోబోయే విషయం, మీ ఆలోచనలు ఎలా మీ రియాలిటీని సృష్టిస్తాయో విజ్ఞానం, ఆధ్యాత్మికత, నిజ జీవిత ఉదాహరణలతో మనం ఈ వ్యాసంలోకి వెళుదాం. సెక్షన్ 1. మన మెదడు ప్రెడిక్టివ్ ఇంజిన్లో పనిచేస్తుంది. మీరు ఎలాంటి ఊహలతో బ్రతుకుతారో మెదడు వాటిని నిజం చేసేందుకు సిగ్నల్స్ కోసం ఎదురుచూస్తుంది. దానికి టెక్నికల్ టర్మ్ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్, RAS. ఇది ఒక ఫిల్టర్ లాంటిది. మీరు నా జీవితంలో సంతోషం లేదు అని నమ్మిన క్షణమే మీ మెదడు ఆ దుఃఖాన్ని నిజంగా అనుభవించేటట్లు ప్రోగ్రామ్ చేస్తుంది. ఇది ఒక మిర్రర్లా ఉంటుంది. మీరు ఏమి ప్రొజెక్ట్ చేస్తారో అదే ప్రతిబింబిస్తుంది. సెక్షన్ 2. సైన్స్ కూడా ఇప్పుడు స్పిరిచువల్ ప్రిన్సిపల్స్కి దగ్గరగా వస్తోంది. క్వాంటమ్ ఫిజిక్స్ అంటోంది అబ్జర్వర్ క్రియేట్స్ ద రియాలిటీ. మీరు ఏ ఫ్రీక్వెన్సీపై ఉంటారో అదే ఫ్రీక్వెన్సీని యూనివర్స్ రెజనేట్ చేస్తుంది. ఒక వాక్యం గుర్తుపెట్టుకోండి, యోర్ అటెన్షన్ ఈజ్ యోర్ వైబ్రేషన్. మీరు దేని మీద ఎక్కువ దృష్టి పెడతారో అదే ఎక్స్పాండ్ అవుతుంది. సెక్షన్ 3. ఒక 24 ఏళ్ల యువకుడు తన జీవితాన్ని యూస్లెస్ అనుకునేవాడు. ప్రతి ప్రయత్నంలో ఫెయిల్యూర్, ప్రతి సంబంధంలో హార్ట్ బ్రేక్. కానీ ఒకరోజు అతను ఒక విజువలైజేషన్ టెక్నిక్ నేర్చుకున్నాడు. ప్రతి ఉదయం అతను తన ఫ్యూచర్ వర్జన్ని ఇమాజిన్ చేసేవాడు. స్ట్రాంగ్, హ్యాపీ, సక్సెస్ఫుల్. 6 నెలల్లో అతని థాట్ ప్యాటర్న్స్, బాడీ లాంగ్వేజ్, డెసిషన్స్ మారిపోయాయి. ఇప్పుడు అతను ఒక మోటివేషనల్ స్పీకర్. ఇది మిరకల్ కాదు, ఇది మైండ్ ప్రోగ్రామింగ్. సెక్షన్ 4. ఇప్పుడు ఈ టూల్స్ గుర్తుపెట్టుకోండి: డైలీ విజువలైజేషన్, ఎమోషనల్ అఫర్మేషన్స్, జర్నలింగ్ లిమిటింగ్ బిలీఫ్స్, మెడిటేషన్ ఫర్ క్లారిటీ, అవేర్నెస్ ఆఫ్ థాట్స్. ఇవన్నీ కలిపి మీ సబ్ కాన్షియస్ను రీవైర్ చేస్తాయి. ఎండింగ్: మీరు ఇప్పుడు కొత్తగా ఆలోచించడం ప్రారంభిస్తే మీరు కొత్తగా జీవించడం మొదలు పెడతారు. మీరు మీ పాస్ట్ వల్ల బంధించబడకూడదు. మీ ప్రెజెంట్ నుంచి మీరు కొత్త ఫ్యూచర్ని క్రియేట్ చేయవచ్చు. మీ ఆలోచనలు అద్భుతమైన సీడ్స్ లాంటివి. వాటిని ప్రేమతో నర్చర్ చేయండి. అవి మీకోసం ఓ నూతన జీవితాన్ని తీసుకొస్తాయి.
ఇది ముగింపు కాదు, ఇది ఒక కొత్త ఆరంభం. నౌ యూ నో ద పవర్ ఈస్ విత్ ఇన్ యూ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ జర్నీ. స్టే మైండ్ఫుల్, స్టే పవర్ఫుల్.